విమర్శకుల నోళ్లు మూయించేలా ప్రజలే కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ఇది మంచి ప్రభుత్వమని కితాబిస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్లో టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి పర్యటించారు. మంత్రి నారాయణకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి, ఎంపీ, ప్రజాప్రతినిధులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 16,437 మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎప్పుడు విజయవాడ నగరానికి అంత వర్షం రాలా. గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం బుడమేరుకి 30,000 నుంచి 40,000 క్యూసెక్లు వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ 14,500. కెపాసిటీ 14,500 అయితే 30,000 నుంచి 40,000 క్యూసెక్లు వచ్చింది. అది బేర్ చేయలేకపోయింది. బుడమేరు రిపేర్కి గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలిచాం, కానీ దాన్ని పక్కన పెట్టారు. అదే పని కానీ చేస్తుంటే అంత అయ్యుండేది కాదు, అంత డ్యామేజ్ జరిగినది కాదు. అంత డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, బుడమేరు రావటం 30,000 నుంచి 40,000 క్యూసెక్లే కాదు, కృష్ణా రివర్ గత 200 సంవత్సరాలు ఎప్పుడు రాని విధంగా అక్కడ 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. దట్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ 20 years. అంటే బుడమేరు ఒకేసారి హైయెస్ట్ వచ్చింది, కృష్ణా రివర్ వచ్చింది. బుడమేరు 3 దగ్గర బీచ్ గండుపడ్డాయి. వెంటనే వాటర్ అంతా కంప్లీట్గా విజయవాడ నగరానికి పక్కన విలేజ్కి వచ్చింది. అయితే వచ్చిన వాటరు బయటకు పోవటానికి లేదు. 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు. వెంటనే ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం, చూడటం, ఆడ కలెక్టరేట్లోనే 10 రోజులు ఉండటం, అందరూ అధికారులు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరికీ యాక్చువల్గా వర్క్ నిర్దేశించి సీఎం గారు యాక్చువల్గా ఆయన పర్సనల్గా ఉదయం సాయంకాలం మానిటరింగ్ చేయటం, ఆయన పర్సనల్గా చూడటం